రాస్తున్నప్పుడు కానీ నాకు ఏ డౌట్ ఉన్నా నేను నాగ్ సార్తో డిస్కస్ చేసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ నేను అఖిల్ గారు కానీ నాగ్ సార్ని ఎక్కువ కలిసి ఉంటాం మేము ఇద్దరం. సో వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసుకోవడం, ఏం బెటర్ చేయొచ్చు ఏంటి అనేది ఇన్పుట్స్ అవి చాలా తీసుకున్నాను. సో అవి ఏంటనేది మీకు తెలుస్తుంది. డైరెక్టర్ గారు ఇందాక ట్రైలర్ చూపించారు కదా, ట్రైలర్ చాలా బాగుంది. నాగార్జున గారు వాయిస్ ఓవర్ చెప్పారు. చెప్తూ చివరిలో ఆయన అన్ని పాత్రలు కూడా రంగులు మార్చడం మొదలెట్టారు. అంటే నా అనుకున్న వాళ్ళందరూ ఆయన వెన్నుపోటు పొడిచారా ఏంటి అఖిల్ని సినిమాలో? అట్లే ఉంటుందండి, అది చెప్పలేదు, ఓన్లీ రంగులు మారుస్తాయని చెప్పాం. అంటే ఒరిజినల్ క్యారెక్టర్లన్నీ రంగులు మారుస్తున్నారు అంటున్నారు. అట్లా లేదండి అలా. అవును అఖిల్ లీక్ చేసి నాగార్జున లీక్ అయిందా అలా? అలాంటిది లేదు. నాగార్జున గారు నాగార్జున గారు సార్, అంటే మీరు ఎప్పుడు చేసినా కూడా సినిమా అన్నపూర్ణ మీద చేసేవారు, సోలోగా చేసేవారు. బట్ ఈసారి మనం ఎంటర్టైన్మెంట్స్ మీద అట్ ద సేమ్ టైమ్స్ తర్వాత కలిసి చేస్తున్నారు కదా, ఎనీ రీజన్ ఫర్ దట్ కొలాబరేషన్? మనం ఎప్పటి నుంచో అదే ఉంది సార్, బట్ కానీ ఎక్కువగా మీరు అన్నపూర్ణ మీద చేసేవారు కదా సినిమాలు. అంటే అన్నపూర్ణ అండ్ మనం రెండు అదే బికాజ్ అన్నపూర్ణలో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ అబౌట్ 4-5 ఫిలిమ్స్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో దీన్ని మనంలో చేయాలని చేశాము. అండ్ కొలాబరేషన్ నాగవంశీ ఫస్ట్ యాక్చువల్గా వచ్చి నేను చేస్తాను సినిమా అన్నాడు, మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను. కథ వినిన తర్వాత హీ వాంటెడ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది నువ్వు మాకు యాజ్ అ ప్రొడ్యూసర్ తోడుండు, మిగతా అంతా మేము చూసుకుంటాం. సో వి బికేమ్ పార్ట్నర్స్ లైక్ దట్. సార్ మీరు మొన్న అన్నారండి నాగవంశీ గారి గురించి మాస్ పల్స్ బాగా తెలుసు అని చెప్పి. ఎస్, అంటే ఏంటండి, అంటే ఇప్పుడున్న జనరేషన్ మాస్ పల్స్ ఇవంతా డిఫరెంట్ అయిపోయిందా ఎట్లా? మీరు దీన్ని ఎట్లా? అంటే అట్లా అని కాదు, తను నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఉంటాడు, కొంటూ ఉంటాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది డెఫినెట్గా. అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో కలుస్తూ ఉంటాడు, అదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి పార్ట్నర్ అనేది నాకు కూడా ఇంపార్టెంట్ చెప్పడానికి. ఇది వర్కౌట్ అవుతుంది సార్ అని చాలాసార్లు మాకు డిస్కషన్స్ జరిగాయి. ఏమంటే అక్కడ కొంచెం ఆ సీన్ ఏదో కొంచెం బాగాలేదంట అంటే ఇమీడియట్గా నందుని పిలిచి కూర్చునేవాళ్ళం. అట్లా దే వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ దానికి బాగా హెల్ప్ అయ్యాడు. అండ్ ఆల్రెడీ హీఈస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అఖిల్ గారు, అంటే ఫస్ట్ ఇందాక మురళి గారు మాట్లాడుతూ ఈ కథకి సూట్ అవుతాడా అని అడిగారు మీ టీం నుంచి అని చెప్పేసి అన్నారు. సో విన్న తర్వాత అంటే నేను లెనిన్గా మారాలి అందరికీ ఇప్పుడు అన్నారు కదా, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ మేక్ ఓవర్కి మీ నుంచి మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి సార్? మా పార్ట్నర్ వచ్చారు. సో ఆ మేక్ ఓవర్కి మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఇందాక చెప్పాను బ్రదర్, ఫస్ట్ మెంటల్ ప్రిపరేషన్ చేసుకున్నాము. యాజ్ అన్ యాక్టర్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చా లేదా అనే క్వశ్చన్ వస్తే అది ఎక్సైట్మెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. నందు నేను కూర్చొని వి డిడ్ ఇట్. ఇట్ హ్యాపెన్స్ ఆర్గానిక్లీ ఇఫ్ బోత్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కెన్ బిలీవ్ ఇట్. ఫస్ట్ ఆయన నమ్మాలి, దాని తర్వాత నేను కూడా నమ్మాలి, కలిసి నమ్మితే ఇంకా అయిపోద్ది. హ్యాపెన్స్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాగవంశీ గారు, మీ రాక కోసమే అందరం ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాము, వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడే నాగార్జున గారు మీ గురించి మాట్లాడుతూ, నేను ప్రతి 6 నెలలకు ఒకసారి దొరుకుతా, మీకు నాగార్జున గారు దొరికారు, మీరు చక్కగా ఆయన్ని కాదు నాగార్జున గారు భక్తి సులభుడు, జర్నలిస్టులందరికీ చాలా సులభంగా యాక్సెస్ అయ్యే మనిషి. ఎప్పుడైనా స్టూడియోలో ఉంటే మాట్లాడతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే Q&Aకి పెద్ద హీరో దొరికారు మీకు చాలా రోజులతో అవుతా. అది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫీస్ ఫర్ ద మీడియా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నాగార్జున గారు రావడం అన్నది పైగా జస్ట్ బిఫోర్ ద రిలీజ్, దట్స్ ఆల్ గుడ్ థింగ్. ఇక్కడ ఇందాక మీరు వచ్చే ముందు నాగార్జున గారు ఒక మాట చెప్తూ, అంటే వంశీ చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఆ గేమ్లో ఉంటాడు కాబట్టి హిజ్ వెర్డిక్ట్ ఆర్ జడ్జ్మెంట్ ఒపీనియన్ వాట్ ఎవర్ దట్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడారు అబౌట్ ది ప్రెసెంట్ ట్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు జస్ట్ ఏ డే హెడ్ రిలీజ్ దగ్గరలో ఉంది. వాట్ ఈజ్ యువర్ యాజ్ ఫర్ యాజ్ మాస్ అపీల్ ఫ్రమ్ అఖిల్ ఈజ్ కన్సర్న్డ్? మాస్ ఆడియన్స్ హుక్ అవడానికి ఈ సినిమాకి ఎలాగా అన్నది మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, మీకున్న ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? ముందు అఖిల్ తెల్లగా కనిపించట్లేదు స్క్రీన్ మీద, అదే చాలు మాస్ ఆడియన్స్ ఫస్ట్. ఇప్పుడు దాకా అఖిల్ తెల్లగా కనిపించారు, మాస్క్ పట్టలేదు అన్నారు కదా, అందుకే నల్లగా చేసాం అఖిల్ కష్టపడి, రోజు గంట మేకప్ చేయించి. అదే ఫస్ట్ మాస్ ఆడియన్స్ పెద్ద క్యాచింగ్ పాయింట్. ఫస్ట్ వాళ్ళల్లో ఒకళ్ళ కనబడతాడు అఖిల్ ఈ సినిమాలో ఫస్ట్ టైం. ఓకే, అందుకని ప్రాపర్గా ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తుంది, అదే ఇది మాస్ సినిమా అని.
అందరికీ ఆమె వకీల్ మన తిరుపతిలో చెప్పినట్టు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయేటట్టుగా ఇంట్లో పక్కింటి కుర్రోళ్ళనే కనబడతాడు మీకు. నాగేశ్వరరావు గారి మనవడు, నాగార్జున గారి అబ్బాయిలాగా పెద్ద డబ్బులు ఉన్నోళ్ళ కనబడ్డా మీకు. ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నట్టు లో మెయింటెనెన్స్ కుర్రోళ్ళనే కనబడతాడు. ఓకే, అదే మెయిన్ మాస్ అపీల్ సినిమాకి. ఓకే. అంటే మీరు మా సీరియల్స్తో బాగా సినిమాలు చేస్తారు కదా సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత అఖిల్ తాలూకా ప్రొఫెషనల్ కెరీర్కి ఈ సినిమా ఎంత ప్లస్ అవుతుందంటే హౌ కెన్ యూ ఫోర్కాస్ట్ ఇట్ అండి? నాగార్జున గారు మనం చెప్పారు కదా స్టేజ్ మీద, ఖచ్చితంగా కొడుతున్నామని. అంతే, నేను మీకు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సినిమా తప్పు చేసే సమస్య లేదు, కానీ ఇప్పుడు నేను ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా తొడగొట్టడాలు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరికి హిస్టరీ చాలా బ్యాడ్ ఉంది. సో అందుకని సినిమా తప్పు చేయదు, రేంజ్లు అనేది ఫ్రైడే సాయంత్రం మాట్లాడుకుందాం. ఇంకా గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. వంశీ గారు ఒక మంచి సినిమాకి అన్నీ కలిసి వస్తాయి అన్నట్టు ఈ సినిమా టేక్ ఆఫ్ అయినాక చాలా చేంజెస్ జరుగుతూ వచ్చినాయి. ముఖ్యంగా హీరోయిన్ అవనండి, కెమెరామెన్ అవని, రకరకాలుగా. సో అవన్నీ కూడా కలిసి వస్తున్నాయి అంటారా? వీళ్ళ బ్యాడ్ అని చెప్తున్నారు అంతే కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్ ప్రొడక్ట్ చూసినాక? అసలు ఆమె కొన్ని నిజంగా మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి మంచి జరగాలి అనుకున్నప్పుడు అలా జరిగినట్టు వేరే డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. పాపం తను చేసింది ఏం లేదు, కానీ డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. కానీ స్క్రీన్ మీద ఇప్పుడు చూసుకున్న తర్వాత అసలు నిజంగా నందు తన కోసమే క్యారెక్టర్ రాసినట్టు ఉంది సినిమా అయితే. అంత బాగా చేసింది తను కూడా చేయటం. నాగవంశి గారు, అఖిల్ గారి ఫ్యాన్స్కి కాలర్ ఎత్తే క్వశ్చన్ అవుతుందా ఇది సినిమా అవుతుందా? కాలర్లు వద్దులే కానీ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది. కాలర్లు జోరు వద్దు మనకు. ఓకే. భాగ్యశ్రీ గారు, మీ కెరీర్లోనే ఇది కొంచెం డిఫరెంట్ రోల్లా అనిపిస్తుంది. ఏమైనా టెన్షన్ పడుతున్నారా, లేదంటే సినిమాలో క్యారెక్టర్ ఆడియన్స్కి ఎలా ఉండబోతుంది? అంటే I don't think it's a different character than what I've done. I think I've been destined to do a lot of period films. So ee kuda period film undi, period character undi, and Bharti is very special. Bharti is a proper Rayalaseema ammai. So chusin tarvata I hope you will see Bharti and not Bhagyashree. Adi na prayatnam. తమన్ గారు సార్, హాయ్ సార్. సో బాయ్స్ తర్వాత మీరు యాక్టింగ్ అనేది ఇంతవరకు ఎక్కడ లేదు, బట్ రీసెంట్గా 10th ఒక మూవీ వస్తుంది. సో కానీ తెలుగులో చాలామంది యాక్ట్ చేయమంటున్నా మీరు చేయలేదు, బట్ స్పెసిఫిక్గా ఆ మూవీ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? అండ్ అది కూడా 10th వస్తుంది. రేపు ఆ సినిమా ప్రెస్ మీట్ ఉంది అనుకుంటా, అక్కడ మాట్లాడుకుందాం దాని గురించి. Last 2 questions అండి. నాగార్జున గారు, హాయ్. హియర్ సెంటర్ సార్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, నైస్ టు సీ యూ. వేర్ ఆర్ యూ? హియర్. యా, ఓకే. సార్ యాక్చువల్గా ఏంటంటే మీ యాక్టింగ్ చూసేసాం సార్. అంటే ఎందుకంటే ఆల్రెడీ మాస్, క్లాస్, రొమాంటిక్ ఇవన్నీ చూసేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ అఖిల్ గారి యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే 100% చాలా అదిరిపోయింది. యాక్చువల్గా మీకు ఎలా అనిపించింది యాక్టింగ్ పరంగా? మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అఖిల్ గారికి? అంటే ఇప్పుడేం చూశారు, సినిమా తర్వాత చూడండి. సినిమా రేపు రిలీజ్ అవుతుంది 10th, అప్పుడు మీరే రేటింగ్ ఇవ్వండి. మీరే రేటింగ్ ఇస్తారు ఎంత బాగా యాక్ట్ చేశాడు అనేది. అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ యూ విల్ గివ్ అ గుడ్ రేటింగ్. Yeah, one last question అండి. నాగార్జున గారు సార్ రైట్ సైడ్ సార్. రైట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్ సార్, మీరు సెలబ్రేషన్స్కి రెడీగా ఉండాలి. ఇటు సార్, రైట్ సైడ్. సేమ్ ప్లేస్. లెఫ్ట్. ఓకే. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ కథ మీకే చెప్పారు. ఆ కథ మొత్తం విన్న తర్వాత ఈ లెనిన్ అనే క్యారెక్టర్లో సూట్ అవుతాడా లేదా అనే ఒక సందేహం మీకుంది. తర్వాత మీరు సెట్స్కి వెళ్ళిన తర్వాత అసలు పర్ఫార్మెన్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోయారట. ఇంకోటి, మీరు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ప్రతి పిన్ టు పిన్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దగ్గరుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట, నిజమేనా సార్? చాలా లీక్స్ జరుగుతున్నాయి. ఇదేదో వికీ లీక్స్ లాగా. నాకు వెనెవర్ దే నీడెడ్ మీ, నేను వెళ్ళి ఎప్పుడు నన్ను ఫోర్స్ చేసుకుని అక్కడికి వెళ్ళి లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళే నన్ను పిలిచి చూపించేవారు. చూపించినప్పుడు వెళ్ళి చేయాల్సింది చేసి వచ్చేవాడిని. యా. నాగార్జున గారు. ఎస్ సార్. అఖిల్ గారు సార్, మీరు ఈ మూవీకి పంచి కట్టుకుని ఫైట్ చేశారు. యాక్చువల్గా మీకు అది అలవాటు ఉండదని నేను అనుకుంటున్నాను. మీకు అది ఎంతవరకు అలవాటు అయింది, ఎంత ఈజీతో చేయాలి యాక్చువల్గా, అది వర్కౌట్ అయిందా లేదా, దాని గురించి చెప్పండి. అంటే అది వర్కౌట్ అయిందా లేదా మీరే చెప్పాలి చూసిన తర్వాత. కాకపోతే నా పెళ్ళి కూడా నేను పంచి వేసుకున్నాను. అవును, కరెక్ట్. చాలా హాయిగా ఉండింది. నాగార్జున సార్. నాగార్జున సార్. సార్ యా. ఇక్కడ
సో మీరు మామూలుగా జనరల్గా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నా మీ సినిమాలో కూడా వెన్ యూఆర్ ప్రెట్టి కాన్ఫిడెంట్ యూల్ సే వస్తున్నాం కొడుతున్నాం అన్న మాట చాలా రేర్గా వినిపిస్తూ ఉంటుంది. అది ఈ సినిమాకి మనవాడు కొడుతున్నాడు అని చెప్పారు. సో అంటే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అఖిల్ గారి కంబ్యాక్ కోసం. సో లెనిన్ విల్ బి దట్ ఫిలిం, ఆ కాన్ఫిడెన్స్ మీరు మాకు ఇచ్చారు. బట్ ఆ ఫ్యాన్స్ ఎంతవరకు అంటే ఫస్ట్ డే టాక్ కానీ ఏదన్నా కానీ రీచ్ ఎలా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్? మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ ఉంది. యూ హ్యావ్ ద ఆన్సర్ రైట్ దేర్. రేర్గా అంటూ ఉంటాను అన్నారు కదా, సో ఆ కాన్ఫిడెన్స్తోనే అన్నాను. కాన్ఫిడెన్స్ సినిమా చూసుకుని కాన్ఫిడెన్స్తోనే అన్నాను. సో ఐఎమ్ ఆ సేమ్ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను ఇప్పుడు కూడా. డెఫినెట్లీ లెనిన్ ఫిలిం వస్తున్నాము, కొడుతున్నాము. మురళీ గారు, మురళీ సార్, మనోడు కొడుతున్నాడు. మురళీ సార్, అఖిల్ గారు సార్, మురళీ డైరెక్టర్ గారు సార్, మురళీ సార్, ఐల్ కమ్ నేను ఇస్తాను సార్. హలో సార్, స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు సో మీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అఖిల్ గారికి చెప్పిన తర్వాత అండ్ నాగార్జున గారు ఒప్పుకున్న తర్వాత అండ్ అఖిల్ గారు ఈ స్క్రిప్ట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ చేశారు? లైక్ అంటే ఇంత రూటెడ్ మాస్ మసాలా సినిమాకి లెనిన్ లాంటి టైటిల్నే ఎందుకు పెట్టారు? సో దీంట్లో ఎంతవరకు నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఆ టైటిల్ విన్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? టైటిల్లో అలా ఏం లేదండి. అఖిల్ గారు వచ్చిన తర్వాత నేను కథకు తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేశాను ఆయనకి సూట్ అయ్యే విధంగా. సో ఇప్పుడు మీకు నేను లెనిన్ అనే టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటని ఒక చిన్న ఇది ఉంటుంది కదా. సో మీరు ఇప్పుడు సినిమాలో ఏ పాత్ర చూసినా మీరు ఎప్పుడు రెగ్యులర్గా సినిమాల్లో విన్న పాత్రలు ఎత్తిరాజులని కానీ ముత్యాలని కానీ ఇవన్నీ ఏంటంటే నేను ప్రాపర్గా మా ఊరు మా చుట్టుపక్కల ఊర్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన పేర్లు వాళ్ళ క్యారెక్టర్స్కి పెట్టి తీసిందండి. అలా మా ఊర్లో మా ఊర్లో ఏమి కమ్యూనిజం భావాలు ఇలాంటి ఊరు కూడా కాదు. సో మామూలుగా మా ఊర్లో కూడా లెనిన్ ఉన్నాడు, మా చుట్టుపక్కల కూడా చాలామంది లెనిన్ అనే వాళ్ళు ఉన్నారు, రకరకాల క్యాస్ట్లో ఉన్నారు. సో అలా మా ఊర్లో లెనిన్ అనే ఒక క్యారెక్టర్ ఆ పేరు తీసుకొని అది సినిమాలోకి ఎలా యాప్ట్ ఏంటనేది మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి. సో ఏంటంటే యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. యా సార్, అఖిల్ గారు సార్, brother. actually like your fans are very loyal to you from start to till now. So అంటే వాళ్ళకి హౌ మచ్ యు ఆర్ రూటెడ్ విత్ దిస్ లెనిన్ అంటే వన్ వర్డ్లో ఇఫ్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ అ థింగ్, ఒక ప్రామిస్ లాగా ఒక వన్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే వాట్ యూ వాంట్ టు గివ్? ప్రామిస్లు ఇవ్వాలంటే ఐ ఫీల్ నేను మొన్న వైజాగ్లో ఉన్నాను, తిరుపతి వెళ్ళినప్పుడు స్టేజ్ పైన నాన్నతో మాట్లాడాను. యాక్చువల్గా ఐ సెట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ అబౌట్ ప్రామిసెస్, ఇక్కడ మాట్లాడడం కాదు, సినిమా డెలివర్ అవ్వాలి. సో ఐ విల్ గివ్ మై యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ మై ప్రామిస్ వన్స్ యూ సీ ద ఫిల్మ్, థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. ఎస్, సో థ్యాంక్ యూ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మా ప్రమోషన్స్ అన్నిటికీ సపోర్ట్ చేసినందుకు ఇట్స్ గాన్ వెరీ పాజిటివ్లీ. థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ అవర్ కంటెంట్ వెరీ వెల్, మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.